ఆచంట నియోజకవర్గ పరిధిలోని వాసవి పెనుగొండ గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద రైతులకు రాజముద్రతో కూడిన నూతన పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ కార్యక్రమం అత్యంత ఉత్సాహంగా జరిగింది. గ్రామ సర్పంచ్ నక్క శ్యామల సోనియా శాస్త్రి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి పితాని సత్యనారాయణ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా రైతులకు పాస్ పుస్తకాలను పంపిణీ చేసిన అనంతరం ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. గత ప్రభుత్వ హయాంలో రైతులు తమ భూ హక్కుల విషయంలో తీవ్ర ఆందోళనకు గురయ్యారని గుర్తు చేశారు. ఆనాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడే రైతులకు హామీ ఇచ్చామని, అధికారం చేపట్టగానే వివాదాస్పద ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ని రద్దు చేసి రైతుల ఆత్మఘోషను ఆపగలిగామని తెలిపారు. ఎవరైతే గ్రామాల్లో సర్వే జరిగిందో వాళ్ళందరూ కూడా చూడొచ్చు. దాంట్లో మీ యొక్క పాస్బుక్స్ ఇస్తారంటే మీ ఏలుపుత్ర వేయాలి, సంతకాలు పెట్టాలి. సంతకాలు పెట్టిన తర్వాత మీ పాస్బుక్లు ఇవ్వబడతాయనే మాట చెప్తా ఉన్నాం. దాంట్లో ల్యాండ్ పార్సల్ ఎల్పీ నెంబర్ అంటారు, దూరకు రీసర్వే నెంబర్ ఉండేది. ల్యాండ్ పార్సల్ నెంబరు తద్వారా జీపీఎస్ సిస్టంలో లాగ్ యాక్టివేట్ ఆధారం చేసుకుని మీ భూమి కొలతలు కూడా ఇవ్వబడ్డాయి. అది మీ పాస్ పుస్తకంలో పిక్చర్ కూడా ఏ కొలతల మధ్యలో ఎక్కడ ఉన్నాయనే మాట ఈ పుస్తకంలో కనిపిస్తుంది. అంటే రీసర్వే జరిగితేనే మాత్రమే ఈ పాస్ పుస్తకాలు వస్తాయనే మాట స్పష్టంగా చెప్తా ఉన్నాం. జరిగిన గ్రామాల్లో జరిపిస్తా ఉన్నాయి. ఎన్ని గ్రామాలు జరగాలమ్మా ఇంకా ఈ మండలం? ఏ మూడు? ఇంకోటి ములపరు దేవా గ్రామాలు ఇంకా రీసర్వే జరగాలి. జరుగుతుందా? మొదలు పెట్టారు. ఈ మండలంలో 15 గ్రామాలు ఉన్నాయి. 15లో 12 గ్రామాలు ప్రత్యేకమే ఆ పాస్ పుస్తకాలు రావాల్సింది ఉంది. కలవ 3 గ్రామాల్లో రీసర్వే కంప్లీట్ అవుతుందంట. ఈ వారం 10 రోజుల్లో కంప్లీట్ చేస్తే వారికి కూడా పాస్ పుస్తకాల అవకాశాన్ని కల్పిస్తాం ప్రభుత్వ పరంగా అనే మాట చెప్తా ఉంది. ఈనాడు ప్రత్యేకంగా మీ అందరికీ ఒకటే చెప్తా ఉన్నాం. ఈ సభా కార్యక్రమానికి అధ్యక్షత వహించిన తహసీల్దార్ వనిత, వేరే అధ్యక్షుడు అఫీషియల్ ప్రోగ్రామ్. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సర్పంచ్ గారు, కూటమి నాయకులైన జనసేన, తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ, అలాగే ఇతర ప్రజాప్రతినిధుల సొసైటీ అధ్యక్షులు, వార్డు మెంబర్లు, మార్కెట్ యార్డ్ డైరెక్టర్లు, వారందరూ కూడా శుభాభినందనలు, అభినందనలు కూడా తెలియపరుచుకుంటా ఉన్నాం.